భోజనం దగ్గర ఎక్కువ మంది అయినప్పుడు కుర్చీ అయినప్పుడు కొద్దిసేపు వచ్చి ఇక్కడే హాల్లో కూర్చోండి, హడావిడి పడవద్దు. అది నిల్వ ఉండడానికి ఉపయోగించే కెమికల్. అది స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాఫీ పౌడర్ ఇంకా ఎక్కువ వేస్తూ ఉంటే కెమికల్ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువ లోపలికి వెళ్తూ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంటుంది. చెక్కూరి ఏం కలపకుండా శుభ్రంగా తయారు చేస్తున్నారనమాట. అది వాళ్ళ గడ్డంపుట్టు దగ్గర రామన్పుట్టులో ఒక ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ ఉంది. సో సొంతంగా అప్పటికప్పుడు రోస్టెడ్ సీడ్స్ని గ్రైండ్ చేసి పౌడర్ వెంట తయారు చేసి ఇస్తారంటే చూడండి. ఇవి ఫ్రై చేసిన విత్తనాలు, కాఫీ విత్తనాలు. ఇవి కూడా ఎలా ఉంటాయో ఒకసారి అవసరమైన వాళ్ళు ఇలా అదే దగ్గర చూడండి. ఇది గ్రైండ్ చేసిన పౌడర్ అనమాట. సీడ్స్ కావాలన్నా దొరుకుతాయి, పౌడర్ కావాలన్నా దొరుకుతుంది. ఒరిజినల్ ప్యూర్ ఇవి రోస్టెడ్ బీన్స్. అదొక్కటే పరమాత్మ చెప్పారు. అంటే అటువంటి సమయం ఇప్పుడు మనకి ఎప్పుడో బాబా పరమాత్మ రాఖీ కట్టారు. ఈ రెండు విషయాలు మనకి స్పష్టం చేశారు. రాఖీ కట్టేశారు లేదండి బాబు? మనకి మీరు పవిత్రంగా ఉండండి, పవిత్రత శక్తిని జాగృతి చేయండి, నా రక్షణలో ఉండండి, నేను మీకు ఎప్పుడు రక్షణ ఇస్తాను. భయపెట్టేది ఒకటే, కామ క్రోధ లోభము అహంకారాలు. ఈ మనసు వాటి వశమైపోతూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మనకి జీవితంలో ఒక భయం టెన్షన్ వచ్చిందనుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఐడెంటిటీ ఎక్కడో చోట దానికి సంబంధించి ఉంటుంది. అది మనలో ఎక్కువ ఉంది కాబట్టి భయం అనేది వస్తుంది. అది కామలోపం అవ్వచ్చు, క్రోధం అవ్వచ్చు, లోభం. ఇంకా పెద్దగా టెన్షన్ ఇచ్చేవి ఈర్ష్య ద్వేషాలు. అవి అనేది ఈరోజు ఈర్ష్య ద్వేషాలు లేక బాగా మనుషుల మధ్య నడుస్తుంది. కాబట్టి ఇవి మనల్ని భయపెడుతున్నాయి. వీటన్నిటి నుండి మనసు విడిపించుకుని మన మనసు పరమాత్మతో జోడిస్తే